ఫలరాజమైన మామిడిలో అనేక రకాలున్నాయి. టేబుల్ ఫ్రూట్గా ఉపయోగపడే కోత రకాలు కొన్నైతే రసభరితమైనవి కొన్నున్నాయి. పచ్చళ్లకు కొన్ని రకాలు పనికొస్తే అకాలంలో కాసే పునాస రకాలు మరికొన్ని. గుజ్జు పరిశ్రమల కోసం ప్రత్యేక రకాలను వాడతారు. ఇలా రంగు, రుచి, పరిమాణంలో విభిన్నంగా ఉండే మామిడిలో మన దేశంలో దాదాపు 1000కు పైగా రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో 400 రకాలకు పైగా సాగు చేస్తూ సరికొత్త వంగడాల రూపకల్పనకు కృషి చేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఏటా ఇక్కడ పండిన మామిడి పండ్లను ప్రదర్శించి రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వాటిలో వాణిజ్య ప్రధానమైన కొన్ని మామిడి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. ఈసారి మామిడి ప్రదర్శనలో 242 రకాలు ప్రదర్శించడం జరిగింది. సో వివిధ రకాలు, పొడుగు రకాలు, పొట్టి రకాలు, అలాగే పికిల్ వెరైటీస్, ఆఫ్ సీజన్ మామిడి రకాలు, జ్యూసీ వెరైటీస్, ప్రాసెసింగ్ వెరైటీస్, వాటితో పాటు కలర్డ్ వెరైటీస్, కలర్లెస్ వెరైటీస్, ఇలాంటి రకాలన్నీ కూడా రౌండ్గా ఉండేవి. వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. సో వాటితో పాటు మామిడి ఉత్పత్తులను కూడా మనం ప్రదర్శించాము. ఇది బంగన్పల్లి వెరైటీ. ఈ బంగన్పల్లి అనేది 300 నుంచి 350 గ్రాముల వరకు ఉంటుంది. సో ఇది బనగానపల్లి ఏరియా నుంచి ఇక్కడ జియోగ్రఫికల్ ఇండికేటర్ తెలంగాణ రాష్ట్రం అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇది సాగు చేయడం జరుగుతుంది. ఇది చాలా మేలు రకం. దీంట్లో 20 డిగ్రీల బ్రిక్స్ అనేది ఉంటుంది. ఇది కోత వెరైటీ. సో చాలామంది ఇష్టపడే రకం ఇది. సో దీంట్లో తీపి, పులుపు శాతం అనేది సరిగ్గా సమ్మేళనం అనేది బాగా జరుగుతుంది. దశేరి రకం. ఇది చాలా కమర్షియల్, వాణిజ్యపరంగా సాగు చేసే రకం. ఈ ఎఫ్ఆర్ఎస్ సంగారెడ్డి దశేరి 35 అనే క్లోర్ని కూడా ఐడెంటిఫై చేశారు. సో అందులో కొంచెం ఈల్డ్ ఎక్కువగా ఉంటుంది, కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది. ఇది తోతాపురి రకం. సో తోతాపూరిలో రెడ్ తోతాపురి ఉంది, అలాగే గ్రీన్ తోతాపురి ఉంది. ఇది రెడ్ కలర్ తోతాపురి రకము. సో ఇది కోత రకము. సో దీంట్లో ఈ పల్ప్ అనేది మనకి ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో బాగా వాడడం అనేది జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఇది 300 నుంచి 350, 400 గ్రాముల వరకు కూడా ఉంటుంది. సో 14 డిగ్రీల చక్కెర శాతం అనేది ఇందులో ఉంటుంది. సో ఇది కూడా కమర్షియల్ వెరైటీ. హిమాయత్ అనే రకం, ఇది కమర్షియల్ రకము. సాగు విస్తీర్ణం అనేది కూడా ఈ మధ్యలో పెరగడం జరుగుతుంది. సో ఇది హిమాయత్ పసంద్ అండి. సో హిమాయత్ పసంద్ దీంట్లో చక్కెర శాతం 18 డిగ్రీల వరకు ఉంటుంది. సో ఇది 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు బరువు తూగుతుంది. అయితే ఈ యొక్క మామిడిలో మనం చూసినట్లయితే దీనికి ఇవి షోల్డర్స్ అంటారు, ఇది ముక్కు అంటారండి. సో బీక్. సో కొన్ని వెరైటీస్లో ఈ ముక్కు అనేది కిందికి ఉంటుంది, కొన్ని వెరైటీస్లో ఈ ముక్కు అనేది పైకి ఉంటుంది. ఇది లాల్పురి వెరైటీ. సో ఇది కలర్డ్ వెరైటీ. సో కళ్ళకి మేలు చేసే యాంథోసైనిన్ పిగ్మెంట్, కెరోటిన్ పిగ్మెంట్ ఇందులో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్ని వనరాజ్ అంటారు. సో ఇది కూడా కలర్ వెరైటీ. సో ఈ వనరాజ్ వచ్చేసి మనకి 400 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. 14 డిగ్రీల షుగర్ శాతం అనేది ఇందులో ఉంటుంది. సబ్రియా వెరైటీ. సో ఇందులో కొంచెం ఎస్ ఆకారంలో, సో మీడియం సైజులో ఉంటుంది ఇది. సో 100 నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇది పరిచయమైన రకము. ఇది సౌత్ ఇండియాలో. ఇది కూడా కలర్డ్ వెరైటీయే. సో ఇది కూడా రైతులు సాగు చేయడం అనేది మనం చూస్తాము. సో ఇది 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఇది కూడా కట్ వెరైటీ. ఇది అల్ఫాన్సో. దీన్ని కింగ్ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్స్ అంటారు, ఎందుకంటే ఇది ఎక్స్పోర్ట్ వెరైటీ ఇది. సో మలేషియా లాంటి దేశాలకు ఇది ఎక్స్పోర్ట్ చేయబడుతుంది. ఇది ఎక్కువగా మహారాష్ట్రలో దీన్ని సాగు చేస్తారు. ఇది ఎర్ర మల్గోవా. సో ఈ ఎర్ర మల్గోవా వచ్చేసి ఇది కూడా కలర్డ్ వెరైటీ. ఇది 500 గ్రాముల వరకు ఉంటుంది. సో 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఇది ఉంటుంది. ఇది చిన్నగా రౌండ్గా ఉండి దాని ముక్కు కొంచెం కింద బయటకు వచ్చినట్టుగా ఉంటుంది. ఇది రంగూన్ గోవా. ఇది 300 గ్రాముల వరకు ఉంటుంది. చక్కెర శాతం అధికంగా ఉంటుంది, సో 20 డిగ్రీల వరకు. మొఘల్ వెరైటీలో మనకి దిల్ పసంద్, సుల్తాన్ సమ్మర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కొనుగోలు చేయడానికి మనకి రైతులు చాలామంది దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా అరుదుగా దొరుకుతుంది వెరైటీ. యూనిఫామ్ కలర్ ఉంటుంది. ఇది చిన్నగా ఎస్ ఆకారంలో ఉండి, సో దీంట్లో ముక్కు సరిగా కనిపించదు. ఇది చాలా చిన్నది కాబట్టి ఇది కేవలం 75 గ్రాముల నుంచి 80 గ్రాముల వరకు ఉంటుంది. సో చక్కెర శాతం వచ్చేసి 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది యాపిల్ మ్యాంగో అండి. సో యాపిల్ షేప్లో ఉంటుంది. అంటే మామిడిలో కొన్ని చుక్కలు ఉంటాయి, కొన్ని చుక్కలు లేనివి ఉంటాయండి. ఇది చుక్కలు లేకుండా యాపిల్ లాగా ఉంటుంది. బుగ్గలు మాత్రం కొంచెం కలర్ ఉంటుంది.
ఇది 120 గ్రాముల వరకు ఉంటుంది, 17 డిగ్రీల బ్రిక్స్. ఇది విల్లాడ్ అనే రకము, ఇది 180 గ్రాముల వరకు ఉంటుందండి. సో ఇది కూడా కలర్డ్ వెరైటీయే, 18 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది పోహుటాన్ మీడియం సైజులో ఉంటుంది, 400 గ్రాముల వరకు ఉంటుంది. ఇది సన్నాకులు, ఆకులు సన్నగా ఉంటాయి, అయితే కాయ ముక్కు చూసినట్లయితే ఇది కొంచెం పైకి కనిపిస్తుంది. సో దీని భుజాలు అనేవి ఎత్తుగా కనిపిస్తాయి. సో ఇది కూడా యూనిఫామ్ కలర్ ఉంటుంది దీనికి. సో 19 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. జ్యూసీ రకాలండి ఇవి. చిన్న రసము, ఇది పెద్ద రసము, ఇది చెరుకు రసం. సో ఇవన్నీ రసాలు, ఇవి కోత మామిడికి పనికిరావు. సో చెరుకు రసం వచ్చేసి 250 గ్రాముల వరకు ఉంటుంది. చిన్న రసం 390 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉంటుంది. నవనీతం, సో చాలా తీపిగా ఉండే రకం. సో దీన్ని కూడా చాలామంది సాగు చేయడానికి ఇష్టపడతారు. దీని ముక్కు చూసినట్లయితే కొంచెం కొచ్చగా కొంచెం పైకి ఉంటుందండి. ఈ లెంటిసల్స్ అంటారు, ఈ మచ్చలు అనేది ఒకవైపుగా పై వరకే ఉంటాయి. పెద్ద రసం, సో మామూలుగా ఇది రసాలలో బాగా ఇష్టపడే రకం పెద్ద రసం. ఇది కొంచెం పొడవుగా ఉంటుంది. దీనికి ముక్క అనేది క్లియర్గా కనిపించకపోయినప్పటికీ మామిడి ఒక షేప్ అనేది, ఆ ఆకారం అనేది దీంట్లో ఉంటుంది. ఈ మల్లిక రకం మనకి భారతదేశం హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఢిల్లీలో ఈ యొక్క వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్క గుత్తికి చాలా కాయలు అనేది 5 నుంచి 6 కాయల వరకు వస్తుంది. అమరపాలి అనే రకం కూడా చాలా ఇష్టపడే రకం. ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా సాగు చేస్తారు. అమరపాలి అనేది హై డెన్సిటీ ప్లాంటింగ్కి బాగా సూటబుల్ అవుతుంది. ఇది రత్న వెరైటీ. సో ఇది కూడా నార్త్ ఇండియన్ వెరైటీయే, మీడియం సైజ్ ఉంటుంది, 300 గ్రాముల వరకు ఉంటుంది. ఇది చక్కెర శాతం వచ్చేసి 18 డిగ్రీల బ్రిక్స్ వరకు. ఇది ఏయూ రుమాని అండి. సో రౌండ్గా ఉండే మామిడిలో ఇదొకటి, నీలం, 2 రకాలు మనకు కనిపిస్తాయి. దీంట్లో పల్ప్ శాతం ఎక్కువగా ఉంటుంది, టెంక శాతం తక్కువగా ఉంటుంది. ఇది వచ్చి 170 వరకు తూగుతుంది గ్రాములు. 19 డిగ్రీల షుగర్ కాంటెంట్ అనేది ఉంటుంది బ్రిక్స్. స్వర్ణ జహంగీర్ అంటారు, ఇది కలర్డ్ వెరైటీ. సో దీంట్లో పైన లెంటిసల్స్ అనేవి తక్కువగా ఉండి ఈ కలర్ అనేది పైన రెడ్ బ్లష్ అనేది మనకు కనిపిస్తుంది. సో కింద గ్రీన్ బ్లష్ అనేది మనకు కనిపిస్తుంది. యూనిఫామ్ కలర్ డెవలప్మెంట్. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో టేస్ట్ కూడా చాలా చక్కెర శాతం 17 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సఫేదా అండి, చిన్న మామిడి రకాలు ఇవి. సో కేవలం 35 నుంచి 40 గ్రాములు మాత్రమే ఉంటుంది. సో 15 డిగ్రీల బ్రిక్స్, తీయగా ఉంటుంది. ఇది కట్ వెరైటీ. ఇది చిన్న మామిడి రకం పచ్చరసి. ఇది 50 గ్రాముల వరకు బరువు తూగుతుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇది 12 డిగ్రీల బ్రిక్స్ మాత్రమే ఉంటుంది. అయితే దీంట్లో ఈ యొక్క టెంక నుంచి ఒక్క మొక్క కాకుండా 2 కంటే ఎక్కువ మొక్కలు వస్తాయి. దీన్ని పాలిఎంబ్రియానిక్ వెరైటీ అంటారు. ఇది దోరి అండి. సో యూనిఫామ్ కలర్ ఉంటుంది. సో ఎటువంటి ప్యాచెస్ లేకుండా యూనిఫామ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో దీంట్లో ఈ యొక్క చుక్కలు అనేది కేవలం ఒక ప్యాచ్ లాగానే ఉంటుంది. సో 18 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఒక 200 గ్రాముల వరకు ఇది బరువు తూగుతుంది. ఇది నీలేషాన్ వెరైటీ. ఇది నీలం ఇంటూ బనేషాన్ అండి. దీని ముక్కు చూసినట్లయితే ఇక్కడ కొచ్చగా కనిపిస్తుంది. ఇది కూడా పండిన తర్వాత కూడా ఇంకా గ్రీన్ కలర్గానే ఉంటుంది. కాలాపాడి, దీంట్లో మచ్చలు అనేవి యూనిఫామ్గా కనిపిస్తాయి. సో దీని ముక్కు కూడా మనకు చూసినట్లయితే కిందికి ఉంటుంది. ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్గానే ఉంటుంది. సో దీంట్లో చక్కెర శాతం వచ్చేసి 14 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. మంకురాడ్, ఇది 15 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది, కట్ వెరైటీ. 100 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఆర్య సమాజ్ వెరైటీ. ఇది 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు బరువు ఉంటుంది, 18 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. ఇది రాణి తెల్లకాయ అండి. ఇది కోత మామిడిలో చాలామంది ఇష్టపడే రకము. సో దీంట్లో కండ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెహమూదా. దీంట్లో 2 రకాలు వికారాబాద్ మెహమూదా ఉన్నాయి, మామూలు మెహమూదా. ఇది 300 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇది తీయని వెరైటీ, 20 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం ఉంటుంది. ఇది కట్ వెరైటీ. పండినా కూడా గ్రీన్ కలర్గానే రిమైన్ అవుతుంది. ఇది రుమాని. ఇది రుమాని అనేది కూడా కొంచెం రౌండ్గా ఉంటుంది మామిడి. 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు ఉంటుంది. 19 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. మోతీచూర్ యూనిఫామ్ రైపనింగ్ ఉంటుంది, యూనిఫామ్ కలర్ ఉంటుంది. సో దీంట్లో మచ్చలు అనేది ఉండవు. 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది, 19 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఉంటుంది. నీలము మెహమూదా 2 కలిపి హైబ్రిడ్ చేశారు. ఇది 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది, 19 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది తెన్నేరు అండి, లార్జెస్ట్ వెరైటీ మామిడిలో.
2 కేజీల వరకు ఇది బరువు తూగుతుంది. సో ఇది కొంచెం చప్పగా ఉంటుంది. సో కేవలం 11 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం మాత్రమే ఉంటుంది. ఇది కట్ వెరైటీ.